కర్నూలు వేదికగా వైసీపీపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. జొన్నగిరి గోల్డ్ మైన్ మొదటి యూనిట్ ని ప్రారంభించిన ఆయన రాయలసీమను రాయల్ సీమగా మారుస్తామన్నారు. ఇదే సమయంలో వైసీపీ తీరుపై విరుచుకుపడ్డారు. గత 5 ఏళ్ల పాలనంతా విధ్వంసమే అని, తాము రాష్ట్రాన్ని గాడిలో పెడతామన్నారు. ఇక కృష్ణలంక కస్టోడియల్ డెత్ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ ని లాగే ప్రయత్నం చేశారని, తమ జోలికొస్తే ఖబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. అంటే 2047కి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలని ప్రధానమంత్రి గారి కల, అది వారి ప్రణాళిక. నేను ఆలోచించేది వికసిత్ భారత్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ని 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనేది నా యొక్క ఆలోచన. దానికి ప్రారంభం నిన్నటి వరకు జొన్నగిరి, ఈ రోజు నుంచి స్వర్ణగిరి అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్ వస్తా ఉంది. నేను చిన్నప్పుడు కూడా రాయల్ ఎన్ఫీల్డ్ లో దర్జాగా మెజెస్టిక్ గా తిరిగేవాళ్ళం. మళ్ళీ ఆమె ఇస్తున్నా, రాయలసీమని రాయల్ సీమగా తయారు చేసే బాధ్యత మాది. రాయలసీమ అంటే ఆ రాయల్టీ రావాలి. మీరెక్కడికి పోయినా కాళ్ళరెగరేసుకుని నాది రాయలసీమ అని చెప్పంగానే మీకు గౌరవించే బాధ్యత తీసుకొచ్చే బాధ్యత నాది. వెంకటేశ్వర స్వామి లడ్డు తయారు చేసే నెయ్యిలో కల్తీ ఏమనాలి? గట్టిగా పట్టుకుంటే ఇప్పుడు దొంగ నాటకాలు ఆడుతూ దేవాలయాల చుట్టూరు తిరుగుతున్నాడు గొడ్డలి పార్టీ నాయకుడు. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నువ్వు దేవాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. నువ్వు నమ్ముకున్నటువంటి మతాన్ని నువ్వు ఆరాధించు, మాకు నష్టం లేదు. కానీ వెంకటేశ్వర స్వామి జోలుకొచ్చి దేవాలయాల పైన దాడులు చేస్తే ఖబర్దారు గుర్తుపెట్టుకోండి, మేము కాపాడుకునే శక్తి మాకుంది. నేరాలు ఘోరాలు చేసి దానికి రాజకీయ రంగు పులిసి లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నారు. నిన్న చూశారు విజయవాడలో ఒక సంఘటన జరిగింది. అక్కడుండే సిఐ కాపుని, బాధితుడు కాపుని, దానికి కూడా రాజకీయ రంగు పులిమి కులాన్ని అంటగట్టి పవన్ కళ్యాణ్ పైన ఇష్టానుసారంగా నోరు బారేసుకునే పరిస్థితికి వచ్చారు. అదే నేను చెప్పాను, ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా నోరు బారేసుకుంటే నోర్లు మూయించే శక్తి ఎన్డీఏకుందని చాలా స్పష్టంగా హెచ్చరించాను. అవునా కాదా?